పవర్ కాంట్రాక్టుల కోసం తామెవరికీ లంచాలు ఇవ్వలేదని అదానీ గ్రూప్ స్పష్టం చేసినా దేశంలో రాజకీయ మంటలు మాత్రం ఆగలేదు. అదానీని అరెస్టు చేయాలని, జేపీసీ వేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. అయితే అసలు ఒప్పందాలు కుదుర్చుకున్నదే కాంగ్రెస్ ముఖ్యమంత్రులతోనని బీజేపీ కొట్టివేసింది. అటు అదానీ కంపెనీ షేర్లు మాత్రం భారీగా పతనమయ్యాయి. ఒక్కరోజే అదానీ గ్రూప్ మార్కెట్ విలువ 2.5 లక్షల కోట్ల వరకు పడిపోయింది. అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ సంస్థ చేసిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని, ఆరోపణలు నిరూపితమయ్యే వరకు ఎవరూ దోషులు కారంటూ అదానీ గ్రూప్ ప్రకటన విడుదల చేసింది. అదానీ గ్రూప్ పూర్తి పారదర్శకతతో పనిచేస్తుందని ప్రకటన విడుదల చేసింది. అయితే అదానీ లంచాల దెబ్బకు ఢిల్లీలో రాజకీయాలు మాత్రం వేడెక్కాయి. గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదు కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ అంశం కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. అదానీని తక్షణమే అరెస్టు చేయాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. అమెరికా, భారత్ చట్టాలను అదానీ ఉల్లంఘించారనే విషయంపై స్పష్టత వచ్చిందని, ఇంకా ఎందుకు ఆలస్యమంటూ మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తాజా ఆరోపణలపై తక్షణమే జేపీసీతో విచారణ జరిపించాలన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతామన్నారు. తన అవినీతి ద్వారా దేశ ఆస్తులన్నీ అదానీ కొల్లగొట్టారని రాహుల్ ఆరోపించారు. లంచం ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా సంబంధం లేకుండా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నరేంద్ర మోదీ ప్రధానిగా ఉన్నంత వరకు అదానీ అరెస్టు కారని, ఆయనపై విచారణ జరగదని రాహుల్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. हम दोहराते जाएंगे, जेपीसी की मांग हमारी है, बट हम चाहते हैं कि अदानी जी को एकदम अरेस्ट किया जाए। और हम जानते हैं और हम देश को दिखाना चाहते हैं कि अदानी जी की अरेस्ट नहीं होगी, और इसलिए नहीं होगी क्योंकि हिंदुस्तान के प्रधानमंत्री अदानी जी के पीछे खड़े हुए हैं और उनके प्रोटेक्टर हैं। आप लोग, हिंदुस्तान के युवा, आप लोगों को रोजगार नहीं मिलता, महंगाई बढ़ती जाती है, छोटा सा कोई क्राइम करता है जेल चला जाता है, मगर अदानी कुछ भी कर ले, हिंदुस्तान के प्रधानमंत्री और एक नेटवर्क, जिस नेटवर्क को हम एक्सपोज करके देश को दिखाएंगे, ये एक व्यक्ति नहीं है, ये अलग अलग पोजीशंस में लोग बैठे हुए हैं और एक एक करके हम आपको दिखाएंगे ये कौन लोग हैं। माधवी बुच का हमने आपको क्लियरली दिखाया है और आगे भी हम आपको रिवील करेंगे ये लोग कौन हैं जिन्होंने हिंदुस्तान को हाईजैक किया है। కాంగ్రెస్ పార్టీ విమర్శలను తిప్పికొట్టింది బీజేపీ. భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని, స్టాక్ మార్కెట్ జోరు కొనసాగుతుందని, దీన్ని దెబ్బతీసేందుకు విదేశీ కుట్ర జరుగుతోందన్నారు బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర. అమెరికా ప్రాసిక్యూషన్ ఆరోపణల ప్రకారం అదానీ గ్రూప్ ఒప్పందాలను కుదుర్చుకున్నది బీజేపీయేతర పార్టీలు అధికారంలోనున్న రాష్ట్రాలతోనే అన్నారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఏపీ, ఒడిశా, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ లాంటి రాష్ట్రాలు అదానీతో ఒప్పందాలు చేసుకున్నాయని గుర్తు చేశారు సంబిత్ పాత్ర. భారత్ కు వ్యతిరేకంగా ప్రపంచంలో ఎక్కడ వార్త వచ్చినా రాహుల్ వాలిపోతారంటూ బీజేపీ ఎద్దేవా చేసింది. 2019లో రఫేల్ యుద్ధ విమానాలు విషయంలోనూ ఇలాగే రాహుల్ నానాయాగి చేసి తోక ముడిశారని, కోవిడ్ సమయంలో వ్యాక్సిన్ పైన ఇలాగే హడావుడి చేసి సుప్రీంకోర్టుకు క్షమాపణ చెప్పారని సంబిత్ పాత్ర అన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్, సోనియా బెయిల్ పై ఉన్నారని, అయినా న్యాయ వ్యవస్థ చేయాల్సిన పనిని వారు చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. वह रनवे पे 2014 से रफ्तार से दौड़ करके अब 35,000 की फुट की ऊंचाई पर उड़ान भर रहा है, तीसरे नंबर की इकोनॉमिक शक्ति बनने जा रहा है. तो राहुल गांधी, इंडिया इज नॉट हाईजैक्ड, इंडिया वॉज हाईजैक्ड. टुडे इंडिया इज सोरिंग हाई एज फार एज इकोनॉमी इज कंसर्न. और बार बार बोलते हैं जेपीसी कर देंगे, जेपीसी बना देंगे. सरकार कहीं बनती नहीं है, कहीं सरकार बनती नहीं है तो जेपीसी बनाकर ही खुश हो जाते हैं. तो बोलते चलो जेपीसी ही बना देंगे, सरकार तो बन नहीं रही है, और जेपीसी बना दीजिएगा तो वहां क्या कोई बोतल फोड़ रहा है, कोई हाथ तोड़ रहा है, कोई मुंह फोड़ रहा है, यही चलता है इनके जेपीसी में. लोकसभा सत्र से पहले ये इनका पुराना ड्रामा है. अब राहुल गांधी जी को देखिएगा, पहले दिन 25 तारीख को पूरा ड्रामा और नौटंकी शुरू कर देंगे. किस प्रकार से भारत की इकोनॉमी नहीं चले, किस प्रकार से भारत का पार्लियामेंट नहीं चले, किस प्रकार हर जगह केओस और अस्त व्यस्तता रहे, यही राहुल और कांग्रेस पार्टी का विशेष
उनका प्रबंधन है। అదానీ గ్రూప్ 2021 జూలై నుంచి 2022 ఫిబ్రవరి మధ్య ఒడిశా, తమిళనాడు, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు 2000 కోట్లకు పైగా ముట్టజెప్పిందనేది బీజేపీ ఆరోపణ. కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు ఈ లంచాలకు సమాధానం చెప్పాలని కోరింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి చెందిన ట్రస్టుకు అదానీ గ్రూప్ 100 కోట్లు అందించిందని బీజేపీ ఆరోపించింది. निवेश है 19 अक्टूबर 2024 को अडानी फाउंडेशन ने रेवंत रेड्डी जो कि तेलंगाना के मुख्यमंत्री हैं, उन्हें 100 करोड़ रुपए उनके फाउंडेशन को डोनेशन दिया था कौशल विकास, स्किल अपलिफ्टमेंट के लिए। क्यों लिया था डोनेशन? एक करप्ट व्यक्ति से आपने डोनेशन क्यों लिया? आपकी सरकार ने डोनेशन क्यों लिया? निवेश भी नहीं, डोनेशन लिया 100 करोड़ का। 23 जनवरी 2024, 23 जनवरी 2024 रेवंत रेड्डी जी जो कि तेलंगाना के मुख्यमंत्री हैं, वर्ल्ड इकोनॉमिक फोरम में वो लीड करते हैं और तेलंगाना की कांग्रेस की सरकार 12,400 करोड़ का एमओयू साइन करती है अडानी ग्रुप के कंपनियों के साथ, 12,400 करोड़ रुपए का। राहुल जी कौन जवाब देगा? क्या आप और रेवंत रेड्डी अलग है? क्या आप और अशोक गहलोत अलग है? అదానీ వ్యవహారంపై బీఆర్ఎస్ నేత కవిత స్పందించారు. అఖండ భారతంలో అదానీకో న్యాయం, ఆడబిడ్డకో న్యాయమా అంటూ ప్రశ్నించారు. ఆధారాలు లేకపోయినా ఆడబిడ్డను కాబట్టి తనను అరెస్టు చేశారని, ఆధారాలున్నా అదానిని అరెస్టు చేయలేకపోతున్నారంటూ ట్వీట్ చేశారు. అటు రేవంత్ రెడ్డి దావోస్ ఒప్పందాల మతలబేంటని, పాత బస్తీ పవర్ అప్పగింత కథ ఏంటంటూ బీఆర్ఎస్ సోషల్ మీడియా ట్రోలింగ్ మొదలుపెట్టింది. తెర ముందే 100 కోట్ల భారీ విరాళమిచ్చారంటే తెర వెనుక అదానీ ఎన్ని కోట్ల కానుకలు అందించారో అంటూ బీఆర్ఎస్ అనుమానాలు వ్యక్తం చేసింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. దేశంలో పరిశ్రమలన్నా, ఎనర్జీ అన్నా, లేకపోతే విద్యుత్ ఉత్పత్తి అన్నా అదానీ, అంబానీ లాంటి వాళ్లే గుర్తుకొస్తారు. అదానీ, అంబానీ లాంటి వాళ్ళ చేతుల్లో పోయేటువంటి విద్యుత్ ఉత్పాదన సంబంధించినటువంటి సోలార్ పవర్ ప్లాంట్ లాంటి వాటిని కిందికి తీసుకొని వచ్చి మేము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి, మహిళా సంఘాలతో ఒప్పందం చేసుకొని 1000 మెగావాట్లకు సంబంధించి వారికి నిన్న జరిగినటువంటి వరంగల్ మహాసభలో మేము పీపీఏ అదేంటి ఒప్పందం చేసిన, ఎంఓయూ చేసిన విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. తృణమూల్ కాంగ్రెస్, ఆప్, వామపక్షాలు సైతం ప్రధాని మోదీపై మండిపడ్డాయి. ప్రధాని నరేంద్ర మోదీ, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ ప్రాణ స్నేహితులని ఆరోపించింది తృణమూల్ కాంగ్రెస్. ప్రధాని మోదీ ఎక్కడికెళ్లినా తనతో పాటు అదానీని తీసుకెళ్తారని, బంగ్లాదేశ్ టూర్ కి తీసుకెళ్లి అక్కడ విద్యుత్ ఒప్పందాలు దగ్గరుండి మోదీ చేయించారని